హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నీతి లేని కోతులు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో సమస్తమైన జంతువులు సంచరిస్తూ ఉండేవి. అవి ఎటువంటి వైరం లేకుండా సఖ్యంగా మసులుతూ ఉండేవి. ఒకప్పుడు రోహిణి కార్తెలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల్లో ఒక కుందేలు తన బొరియ నుంచి బయటకు వచ్చింది. ముందు కాళ్లతో ఒకసారి మొహం తుడుచుకొని పెదవుల మీద నాలుక అటు ఇటు తిప్పి చుట్టూ చూసేసరికి వేడిగాలి భరించలేక ఆపసోపాలు పడుతూ వస్తున్న 4 కోతులు దానికి ఎదురుపడ్డాయి. కోతులు, కుందేళ్లు ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నాయి, కుశల ప్రశ్నలు వేసుకున్నాయి. ఒక చెట్టు నీడను నించొని చాలాసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నాయి. అన్నీ అయిపోయిన తర్వాత కోతులు ఊరికే ఉండకుండా తమాషాకి కుందేలుతో, నేస్తం మా ఇంటి దగ్గర కడవ నిండా ప్రశస్తమైన పుట్టతేనె పట్టి ఉంచాం. ఆ మకరందం ఆరగించావంటే ఈ వడదెబ్బ కాస్తంతైనా తగ్గుతుంది. దయచేసి మాతోరా, మా మాట కాదనకు అని చెప్పి దాన్ని ఆహ్వానించాయి. తెల్లటివన్నీ పాలే అనుకుంది అమాయకురాలైన కుందేలు. వాళ్ళ పిలుపు నిజమే అని నమ్మి అది కోతుల వెంట వెళ్ళింది. వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన జువ్వి చెట్టు కనిపించింది. ఆ చెట్టు పైన నివాసానికి తగిన చక్కటి ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. ఇదే కోతుల బస. కోతులు 4 చెంగున ఎగిరే కొమ్మలు దాటుకొని తమ బసను చేరుకున్నాయి. అక్కడ ఒక పెద్ద కుండ నిండుగా తియ్యటి పుట్టతేనె ఉన్నది. కోతులు 4 చక్కగా కూర్చొని వంతుల ప్రకారం ఆ కుండెలో తేనె చప్పరించడం ప్రారంభించాయి. నేస్తులైన ఆ కోతులు ఇంకా ఎంత తేనె తెచ్చి ఇస్తాయా అని చెప్పి ఆశతో కనిపెట్టుకుంది కుందేలు. అలాంటి పని ఏమీ చెయ్యలేదు సరికదా. అందులో ఒక కోతి, ఓయ్ కుందేలు పయ్యా, ఏంటి సందేహిస్తున్నావు? రా, చెట్టు మీదకి రావయ్యా. ఆహాహా, ఈ మధువు చూడు, అమృతం, దేవతలు తాగే అమృతం అని లొట్టలు వేస్తూ ఊరించింది. కుందేలు చేసిన కుచేష్టను గ్రహించింది బుద్ధి సూక్ష్మత గల కుందేలు. ఓసి తిమ్మన్నల్లారా, మీ పని ఎలా ఉందా? సరే, మీ గడ్డి మీకే తినిపించకపోతానా అని మనసులో అనుకొని తల పంకించి తన బొరియలోకి వెళ్ళిపోయింది. కొంతకాలమైన తర్వాత ఆ అరణ్యంలోకి కోతులను పట్టే వేటగాళ్లు వచ్చారు. వాళ్ళు తరుముకు వస్తున్న కొద్దీ కోతులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికని అడవి లోపలికంతా వెళ్ళిపోసాగాయి. ఇలా పారిపోయే కోతులకు మన కుందేలు నివసించే బొరియ పక్క నుంచే దారి ఏర్పడి ఉంది. ఈ సమాచారం తెలిసిన కుందేలు ఒక తమాషా చేసింది. దారిలో బాగా ఒక 25 గజాల మేర ఆకు అలము పరిచి ఒక రాత్రి వేళ నిప్పు పెట్టింది. ఆ చెత్త అంతా కాలిపోయి మసి అయి ఊరుకుంది. ఏమీ ఆనవాలు తెలియకుండా దానిపైన ఎండుటాకులు మామూలుగా పరిచేసింది. మరుసటి రోజున దాని నేస్తాలైన కోతులు 4 చెప్పిపోదామని అక్కడికి వచ్చాయి. వాటి అవస్థకు కుందేలు విచారం నటించింది. అయ్యో పాపం, దారి తెన్ను తెలియని విదేశానికి పోవాలి కదా మీకు చాలా పెద్ద కష్టకాలం వచ్చి పడిందే. మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో, మన ఆటలు పాటలు ఎప్పుడు ఆడుకుంటామో అని లేనిపోని సానుభూతిని ఆ కోతుల పట్ల మన కుందేలు కనబరిచింది. కోతుల గౌరవార్థం కుందేలు వాటిని విందుకు పిలిచింది. తన బొరియ దగ్గర ఎంతో చక్కటి ఏర్పాట్లు చేసింది. బాయిలు, ఆ నదిలో స్నానాలు చేసి రండి, మంచి ద్రాక్షరసం తెప్పించాను మన కోసం, ఆరగిద్దాం, పోయి చప్పున రండి అంటూ తను తయారు చేసి ఉంచిన ప్రదేశం మీదుగా దారి చూపింది. కుందేలు విందు నిజమే అనుకున్నాయి కోతులు. నదికి స్నానానికి పోయి బొరియకు రాబోతుంటే ఆకుల కింది నుసి ఒంటికి అంటుకుని అవి నల్లగా తయారయ్యాయి. ఇదేమిట్రా గోల అనుకొని మళ్ళీ నదికి పోయాయి కోతులు, నుసి కడిగేసుకు వద్దామని. స్నానం చేసిన తడి వంటికి ఈ నుసి మరింత ఎక్కువగా అంటుకుంటుంది కదా అనే ఆలోచన, బుద్ధి కూడా వాటికి రాలేదు. ఈ విధంగా నుసి వదులుచుకుందామనే ప్రయత్నంలో ఆ కోతులు నదికి పోతూ వస్తూ ఉన్నాయి. కానీ ఒళ్ళు పరిశుభ్రం చేసుకుని బొరియ చేరుకునే ఉపాయం మాత్రం వాటికి
అస్సలు తోచలేదు. ఇలా ఆ నదికి వస్తూ పోతూ ఉన్న కోతులను ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ, రండయ్యా కోతిబాయిలు, ఎంత మధురాతి మధురంగా ఉందయ్యా ఈ ద్రాక్షరసం అని ఊరిస్తూ ఒక్కొక్క గుటకే వేయసాగింది కుందేలు. ఇంతలో వేటగాళ్లు తరుముకు వస్తున్న సందడి అయ్యేసరికి బుద్ధిమాంద్యం గల మర్కటాలు కుందేలు వైపు తిరిగి కూడా చూడకుండానే ప్రాణరక్షణ కోసం దారి పట్టాల్సి వచ్చింది. పోతూ పోతూ ఆ కోతులన్నీ, ఆ రోజు మనం ఈ కుందేలుని ఎంతగానో వేళాకోళం చేశాం, దానికోసమే ఇప్పుడు ఈ విధంగా దెబ్బతీసింది ఆ కుందేలు. కనీసం విలాసం కోసమైనా మనం ఒకళ్ళ మనస్సుని ఎప్పుడూ అస్సలు నొప్పించకూడదు. ఇప్పటికీ మనకి బుద్ధి వచ్చింది, ఇక నుంచి ఎవరిని నొప్పించకుండా జాగ్రత్తగా మసులుకుందాం అని అనుకున్నాయి. కుందేలు అప్పటికే ద్రాక్షరసం అంతా తాగేసి తన బొరియలో గురక పెట్టి మరీ నిద్రపోతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.